పూజ చేయాలనుకున్నప్పుడు ముందుగా మనం ఈశ్వరుని ముందు కూర్చొని దీపారాధన చేసిన తర్వాత మనం మొట్టమొదట చేయాల్సిన పని ఆచమనం. స్నానం అనేది మనకి బాహ్య శరీర శుద్ధినిస్తే ఆచమనం అనేది మనకి ఆత్మశుద్ధిని కలిగిస్తుంది. నేను చూపించిన విధంగా చేతిని గోకర్ణాకృతిలో పెట్టి అందులో 3 సార్లు నీళ్లు పోసుకొని భగవన్నామాలు చెప్తూ తీసుకుంటాం. ఏ నామాలు చెప్పాలి అంటే మనం శివుడి పూజ చేస్తున్నా, అమ్మవారి పూజ చేస్తున్నా, లేదా ఏ దైవం పూజ చేస్తున్నా మనం చెప్పాల్సినవి మాత్రం విష్ణు నామాలే. ఎందుకంటే పూజ ప్రారంభం అంటే రోజు ప్రారంభం కూడా. అందుకే పూజ ప్రారంభంలో స్థితికారకుడైన విష్ణువును తలుచుకుంటాం. ఆ విష్ణునామాల్లో కూడా ఏదో ఒక నామం చెప్తామా అంటే ఏది పడితే చెప్పం. 3 నామాలు చెప్తాం. అవేంటంటే కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఎందుకు ఆ 3 నామాలే చెప్తాం? విష్ణు అనో రామ అనో చెప్పొచ్చు కదా అంటే, ఈ సృష్టిలో ఉన్న మొత్తం 84 లక్షల జీవరాశుల్లోకి మనిషిని సెపరేట్ చేసేది మాట. మిగతా జీవులన్నీ శబ్దాన్ని చేయగలవు తప్ప అక్షరాన్ని పలకలేవు. అక్షరాన్ని పలకడం, ఆ అక్షరాల ద్వారా భగవన్నామాన్ని స్మరించడం అనే వరాలు మనిషికి మాత్రమే ఇచ్చాడు పరమేశ్వరుడు. అలా భగవన్నామాన్ని పలకడానికి కారణంగా ఉండే 3 స్వరస్థానాలు అంటే గొంతు, నాలుక, పెదవులు. ఈ 3 మనం పలికే నామాలు కేశవ, నారాయణ, మాధవ. కేశవ అనేది గొంతుతో, నారాయణ అనేది నాలుకతో, మాధవ అనేది పెదవులతో పలుకుతాం. అందుకే ఈ నామాలతో మనం ఆచమనం చేస్తాం. అలా ఈ 3 నామాలతో 3 సార్లు నీళ్లు తీసుకున్న తర్వాత గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అదోక్షయ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరేహ శ్రీకృష్ణాయ నమః ఈ నామాలు చెప్పుకుని ఆచమనాన్ని పూర్తి చేస్తాం. పూజలో ఆచమనం తర్వాత భూతోచ్చాటన మంత్రం చదువుతాం. ఇది దేనికి అంటే మనం ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో ఆ భూమిని శుద్ధి చేసే ప్రక్రియ. అక్షతలు చేత్తో తీసుకుని వాసన చూసి ఎడమ వైపు నుంచి వెనక్కి వెయ్యాలి. ఒకవేళ దంపతులైతే మీరు అక్షతల వాసన చూసి మీ ఎడమ వైపున భార్య ఉంటుంది కాబట్టి ఆవిడ ఎడమ వైపు నుంచి వెనక్కి వెయ్యాలి. వేసి మీరు చదవాల్సిన శ్లోకం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఉత్తిష్టంతు భూత పిశాచాః, ఏవైతే భూత పిశాచాలు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి లేచి వెళ్ళిపోవాలి. ఏతే భూమి భారకాః అంటే ఏవైతే భూమికి భారముగా, ఏతేషామ విరోధేన ఏ భూత పిశాచాలైతే, ఏ నెగిటివ్ ఎనర్జీస్ అయితే విరోధంగా అంటే అగెయిన్స్ట్ గా ఉంటాయో దేనికి? బ్రహ్మకర్మ సమారభే అంటే బ్రహ్మకర్మ అంటే సత్కార్యాలు, పూజలు, పునస్కారాలు ఇలాంటివి చేయడానికి ఏవైతే విరోధంగా భూమికి భారంగా ఉన్నాయో అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ లేచి వెళ్ళిపోవాలి. ఇది భూమి శుద్ధి కోసం మనం చదివే భూతోచ్చాటన శ్లోకం. తర్వాత ప్రాణాయామం. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూపుడు వేలు, మధ్య వేలు ముడిచి కుడి చేతి బొటన వేలుతో కుడివైపు ముక్కును మూసి ఎడమ వైపు ముక్కుతో గాలి తీసుకుని అదే కుడి చేతి ఉంగరం వేలుతో ఎడమ వైపు ముక్కును కూడా మూసి కాసేపు గాలిని బంధించి అంటే హోల్డ్ చేసి తర్వాత బొటన వేలిని తీసేసి కుడివైపు ముక్కు నుంచి గాలిని వదలాలి. సేమ్ ఇప్పుడు రివర్స్ లో చేయాలి. ఎడమ వైపు ముక్కుని ఉంగరం వేలుతో మూసి కుడివైపు నుంచి గాలి తీసుకుని హోల్డ్ చేసి మళ్ళీ ఎడమ వైపు నుంచి వదలాలి. గాలి తీసుకోవడాన్ని పూరకం అంటాం, ఆ హోల్డ్ చేయడాన్ని కుంభకం అంటాం, మళ్ళీ విడిచిపెట్టడాన్ని రేచకం అంటాం. ఇలా 3 సార్లు చేయాలి. ఇది చేసేటప్పుడు జనరల్ గా వ్యాహుతులు గాయత్రి మంత్రాన్ని చెప్తారు, కానీ అందరూ గాయత్రి మంత్రాన్ని చెప్పకూడదు. ఎందుకంటే దానికి గురు ఉపదేశం ఉండాలి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. ఇవి తెలియని వాళ్ళు మాత్రం ఒక చిన్న శ్లోకం చదువుతూ ఇది చేయండి, మనసులో చదువుకుంటూ. ఆ శ్లోకం ఏంటంటే పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఈ శ్లోకంలో జస్ట్ మనం చేసే ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే. ఇలా చేయడం వల్ల మన శరీరానికి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అంది మన ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతాయి. మన మనసు మనం చేయబోయే పూజ మీద లగ్నమై ఉంటుంది. తరువాతది సంకల్పం. సంకల్పం అనేది చాలా ముఖ్యమైనది. మనం ఏం చెయ్యబోతున్నాం, దేనికోసం చేయబోతున్నాం అని చెప్పుకునేది. కాబట్టి మీకు అస్సలు టైం లేకపోయినా ఈ పార్ట్ని మాత్రం ఉంచుకోండి పూజలో. ప్రాణాయామం తర్వాత పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఇలా చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం
వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం శ్రీ ఉమామహేశ్వర పూజాం కరిష్యే. ఇది చాలా సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ సంకల్పం. దీన్ని మాత్రం మిస్ అవ్వకుండా చెప్పుకోవడానికి ప్రయత్నించండి మీ పూజలో. దీని అర్థం ఏంటంటే, మమ ఉపాత్త సమస్త దురుతక్షయ ద్వారా, మమ అంటే నా చేత, ఉపాత్త చేయబడిన, సమస్త దురిత అన్ని పాపములు, క్షయార్థం నాశనమైపోవడానికై, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అవన్నీ నాశనమై పరమేశ్వరుని ప్రీతిని పొందడానికై, అస్మాకం నేను, సహకుటుంబానం నా కుటుంబంలో వాళ్ళందరికీ కూడా, ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ వృద్ధి చెందడానికై. ఇక్కడ వరకు మన కోసం మనం కోరుకునేవి సంకల్పంలో. వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం ఇది ప్రతి హిందువు తన పూజలో యాడ్ చేయాలి. ఎందుకంటే మనం చేసే పూజ ఫలితంలో ఎంతో కొంత ఈ వేద సాంప్రదాయాన్ని అంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో ఉపయోగపడాలి అని. ఇవన్నీ జరగడం కోసమై శ్రీ ఉమామహేశ్వర పూజాం కరిష్యే, నేను ఉమా సమేతుడైన మహేశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుని పూజ చేస్తున్నా అని చెప్తూ కుడి చేతి ఉంగరం వేలుతో మీ పంచపాత్రలో ఉన్న నీటిని ముట్టుకోవాలి. సంకల్పం తర్వాత ఈ షోడశ ఉపచారాలు మొదలయ్యే ముందు ధ్యానంతో మొదలు పెడతాం. కానీ దానికంటే ముందు మీకు వినాయకుడికి సంబంధించిన ఏదైనా శ్లోకం వస్తే చదువుకోండి. ఇక్కడ శుక్లాంబరధరం కానీ ఏదైనా, ఏది రాకపోతే వినాయకుడిని చూసి విఘ్నేశ్వరాయ నమః అని ఒక దండం పెట్టుకోండి. ఇప్పుడు శివుడికి సంబంధించిన చాలా ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఉన్న వాటిలో చాలా మందికి తెలిసింది చాలా సింపుల్ది నేను పిక్ చేసుకుని మీకు చెప్తున్నా. కర్పూర గౌరం అంటే కర్పూరంలా తెల్లటి వర్ణం గలవాడు ఎవరు? పరమేశ్వరుడు. కరుణావతారం అంటే ఆయన మూర్తీభవించిన కరుణ స్వరూపం, నిలువెల్లా కరుణతో ఉండే స్వరూపం ఆయన ఈశ్వరుడు. ఈశ్వర నువ్వే దిక్కు అంటే మన కోరిన కోర్కెలు తీర్చేంత కరుణా సముద్రుడు ఆయన, అందుకని కరుణావతారం. తర్వాత సంసార సారం అంటే ఈ పుట్టడం పెరగడం చనిపోవడం అనే ఈ సృష్టి నియమాలన్నింటికీ మూలం శివుడు, ఈ సృష్టికే మూలం శివుడు, అందుకని సంసార సారం ఆయన. భుజగేంద్రహారం అంటే వాసుకి అనే మహాసర్పాన్ని మెడలో ఆభరణంగా ధరించినవాడు. సదా వసంతం ఎప్పుడూ నివసిస్తాడు ఎక్కడ? హృదయారవిందే హృదయ పద్మాలలో. హృదయ పద్మాలంటే ఎవరివి? ఆయన భక్తులవి. ఎవరైతే పరమేశ్వరుని తన గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారో వాళ్ళ హృదయాల్లోనే ఆయన నివసిస్తాడట. ఎలా నివసిస్తాడు? భవం భవానీ సహితం. భవం అంటే శివుడు, భవానీ అంటే అమ్మవారు. శివుడు అమ్మవారి సహితంగా నివసిస్తాడట భక్తుల హృదయాల్లో. ఎందుకంటే శివుడు అమ్మవారు ఎప్పుడూ వేరువేరుగా ఉండరు, వాళ్ళిద్దరూ ఒకటై ఉంటారు, అందుకే అర్ధనారీశ్వరులు అంటారు వాళ్ళని. అలా భవానీ సమేతుడైన పరమేశ్వరుణ్ణి మనం కళ్ళు మూసుకుని ధ్యానిస్తూ ఆయనకి నమస్కరించాలి. మీరు కళ్ళు మూసుకుని చదువుతుంటే కర్పూర గౌరవం అనగానే తెల్లటి పరమేశ్వరుడు, కరుణావతారం అనగానే శాంతమూర్తి అయి కూర్చుని ఉన్న పోస్చర్ గుర్తు రావాలి, సంసార సారం అనగానే ఈ సృష్టి మొత్తం ఆయనగా కనబడాలి మనకి, భుజగేంద్రహారం అంటే ఆయన మెడలో ఉండే వాసుకి మనకి కనిపించాలి, సదా వసంతం అలా సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు అని భావించాలి. మళ్ళీ నీ హృదయంలో ఎలా ఉన్నాడు? భవం భవానీ సహితం నమామి. ఆ పరమేశ్వరితో కలిపి ఉన్న పరమేశ్వరుడు నీ హృదయంలో ఉన్నట్లుగా భావించి ఆయనకి నమస్కరించాలి. ఇలా ధ్యానం చేయాలి కళ్ళు మూసుకుని. ఇక్కడి నుంచి షోడశ ఉపచారాలు మొదలవుతాయి. జనరల్ గా అయితే ప్రతి ఉపచారానికి మంత్రం లేదా శ్లోకం అనేవి ఉంటాయి. కానీ మనం అత్యంత సులభతరమైన పూజా విధానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి ఉపచారానికి ఒక నామం చెప్పుకుంటాం అనమాట. మనం శ్లోకం చెప్పుకుంటూ ఏ మూర్తినైతే ఏ స్వరూపాన్ని అయితే మనం ధ్యానించామో మనసులో, ఇప్పుడు ఆయన్ని మన ఇంటికి మన పూజా మందిరంలోకి ఆహ్వానించే టైం. అదే ఫస్ట్ ఉపచారం ఆవాహనం. ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే పరమేశ్వరాయ నమః ఆవాహయామి అంటే ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఓ పరమేశ్వరుడా, మా ఈ పూజా మందిరంలోని చిన్ని మూర్తిలోకి లేదా శివలింగంలోకి రమ్మని మనం ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఉపచారం ఆసనం. కైలాసవాసాయ నమః ఆసనం సమర్పయామి అని చెప్తూ మీరు శివలింగాన్ని ఏదైనా ఆసనం మీద పెడితే దాని మీద చేయి పెట్టండి, లేదా శివలింగం లేదు అంటే అక్షతలేండి ఫోటో ఉంటే. ఇప్పుడు స్వామిని ఆహ్వానించాం, ఆయనకి ఆసనం వేసి కూర్చోబెట్టాం. మూడవ ఉపచారం పాద్యం అంటే ఈశ్వరుడికి కాళ్ళు కడగాలి. మనం మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం కదా, కానీ సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చినప్పుడు మనమే స్వయంగా ఆయన కాళ్ళు కడుగుతాం కదా, అది పాద్యం. ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే గౌరీనాథాయ నమః
పాద్యం సమర్పయామి అని చెప్తూ నీళ్ల చుక్క ఆయనకు అలా చూపించి పక్కన ఏదైనా పళ్ళెంలో వదిలిపెట్టాలి. తర్వాత అర్ఘ్యం అంటే చేతులు కడగాలి ఆయనవి. లోకేశ్వరాయ నమః హస్తయోహు అర్ఘ్యం సమర్పయామి అని చెప్తూ సేమ్ నీళ్ల చుక్క ఆయనకి చూపించి పక్కన పళ్ళెంలో వదిలిపెట్టాలి. తర్వాత ఈశ్వరుణ్ణి పిలిచాం, ఆసనం వేసి కూర్చోబెట్టాం, కాళ్ళు చేతులు కడిగాం. ఇప్పుడు ఆయనకి మంచినీళ్ళు ఇవ్వాలి తాగడానికి. దీన్నే ఆచమనం అంటారు. వామదేవాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్తూ ఒక నీళ్ల చుక్కని ఆయనకి చూపించి పక్కన పళ్ళెంలో విడిచిపెట్టాలి. ఈ 5 ఉపచారాలు తర్వాత స్వామికి స్నానం చేస్తాం. ఇప్పుడు స్నానం. ఇక్కడే మీరు అభిషేకం చేస్తారు. ఎలా చేస్తారంటే ముందుగా శివలింగాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకుని ముందు రోజు మనం చేసిన అలంకారాలు, బొట్లు ఇవన్నీ కూడా శుభ్రంగా నీటితో కడిగి తర్వాత మీ దగ్గర పంచామృతాలు ఉంటే అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార ఇలాంటివి ఉంటే వీటన్నింటితో కూడా స్వామికి అభిషేకం చేసి మళ్ళీ మంచి నీటితో అభిషేకం చేయాలి. దాన్ని శుద్ధోదక స్నానం అంటారు. చివర్లో చేసి మళ్ళీ శుభ్రంగా మంచి గుడ్డతో తుడిచి ఆయన ప్లేస్ లో ఆయన్ని పెట్టేయాలి. రోజు పంచామృతాలతో చేయాలా అంటే అవసరం లేదు. కేవలం జలాభిషేకం చేసినా కూడా అంతే పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఇలా అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చదువుకోవాలి అంటే శ్రీరుద్రం వచ్చిన వాళ్ళు, ఎవరైనా గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళు శ్రీరుద్రం చదువుకోవచ్చు. చాలా మందికి రాదు. అందుకే రుద్రంలోనే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అని ఒక చిన్న మంత్రం ఉంటుంది. ఈ మంత్రాన్ని అభిషేకం చేస్తున్నంత సేపు మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉండాలి. లేదు మాకు అదంతా కష్టం అంటే మీకు లింగాష్టకం వస్తే బ్రహ్మ మురారి సురార్చిత లింగం అని ఉంటుంది కదా, అది చదువుకోండి అభిషేకం చేస్తున్నప్పుడు. లేదు అది కూడా కొంచెం పెద్దది అంటే ఒక శ్లోకాన్ని మీరు అభిషేకం చేస్తున్నంత సేపు చదువుకోండి. అదేంటంటే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయతే నమః. సో మీ టైం ని, మీ సౌకర్యాన్ని బట్టి ఈ మూడిటిలో ఏదో ఒకటి చూస్ చేసుకుని చదువుకోండి. అలా ఇంతకు ముందు వీడియోలో ఇచ్చిన శ్లోకాల్లో ఏదో ఒక దాన్ని చదువుకుంటూ ఈశ్వరునికి అభిషేకం చేసుకున్న తర్వాత శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యాం నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇక్కడితో స్వామివారి స్నానం పూర్తయింది. ఒక చిన్న విభూది, గంధం లేదా కుంకుమ బొట్టు పెట్టి ఇప్పుడు మనం చేయాల్సిన ఉపచారం వస్త్రం. అంటే స్నానం తర్వాత ఆయనకి వస్త్రం ఇవ్వాలి. మీరు దూదితో రౌండ్ గా ఒక బాల్ లా చేసి దానికి చిన్న పసుపు బొట్టు పెట్టి అది వస్త్రంగా సమర్పించవచ్చు. లేదా వస్త్రం బదులు అక్షతలను కూడా ఆయన మీద వేయచ్చు. అలా వస్త్రానికి ఏ నామం చెప్పుకోవాలి అంటే దిగంబరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని చదువుకోవాలి. తర్వాత స్వామికి యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. యజ్ఞోపవీతానికి కూడా దూదితో పొడవుగా యజ్ఞోపవీతంలా చేసి ఆయనకి సమర్పించవచ్చు. లేదా యజ్ఞోపవీతానికి కూడా అక్షంతలు వేయచ్చు. దీనికి ఏ నామం చెప్పుకుంటాం అంటే జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఒకవేళ మీరు అక్షతలు వేస్తుంటే జగన్నాథాయ నమః యజ్ఞోపవీతార్థం అక్షితాం సమర్పయామి. ఇప్పుడు వస్త్రం అంటే బట్టలు ఇచ్చాం, యజ్ఞోపవీతం ఇచ్చాం ఆయనకి వేసుకోవడానికి. తరువాత గంధం. గంధం అంటే డియోడ్రెంట్ లాగా మనం ఇప్పుడు సెంట్ అవి కొట్టుకుంటాం కదా, అలా స్వామివారికి గంధం సమర్పించాలి. ఒక చిన్న గిన్నెలో తడిపిన గంధం తీసుకుని వేలితో స్వామికి గంధం పూయండి. అలా పూస్తూ రుద్రాయ నమః గంధం సమర్పయామి లేదా చందనం సమర్పయామి అని చెప్పుకోవాలి. గంధం తర్వాత అలంకరణ చేయాలి. ఈ అలంకరణ టైంలోనే మీరు ఆభరణాలు కూడా పెట్టచ్చు. అంటే ఇప్పుడు ఆయనకి నాగాభరణం ఉంటుంది కదా, అది ఉంటే మీ శివలింగానికి అది పెట్టండి. దాంతో పాటు పుష్పాలతో లేదా పుష్పమాలతో ఆయన అలంకరించండి. ఇలా చేస్తూ మహేశ్వరాయ నమః అలంకరణార్థం పుష్పం సమర్పయామి. ఒక పువ్వు పెట్టినా చాలు. తరువాత ఉపచారమైన ధూపానికి వెళ్లే ముందు నార్మల్ గా చేసే పూజలో అదాంగ పూజ, అష్టోత్తరం లేదా శివ సహస్రనామాలు చదివి ఆయనకు పువ్వులు లేదా మారేడు దళాలు, అక్షంతులు వీటితో పూజ చేయాలి. కానీ మనం సులభంగా చేసుకునే విధానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి అష్టోత్తరాలు, సహస్రాలు చదివే టైము లేదా ఓపిక లేదా నాలెడ్జ్ లేనప్పుడు కేవలం 8 నామాలతో ఆయన్ని పూజిస్తే ఆయన సంతృప్తుడవుతాడు. ఆ 8 నామాలు ఏంటంటే భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామాలతో పాటు మనం ఎప్పుడు శివ పూజ చేసినా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అమ్మవారి పూజ కూడా చేస్తున్నట్టే. ఎందుకంటే వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులు, విడదీయలేని తత్వం. కాబట్టి మీకు ఇంకొంచెం టైం ఉంటే ఇవే 8 నామాలని అమ్మవారికి కూడా చదవచ్చు. ఎలా అంటే శివుడు భవాయ దేవాయ నమః అంటే అమ్మవారు భవస్య దేవస్య పత్నే నమః.
సర్వాయ దేవాయ నమః అంటే సర్వస్య దేవస్య పత్నే నమః. ఇలా అన్నిటికి దేవస్య పత్నే నమః అని యాడ్ చేసి నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఇచ్చిన విధంగా ఆ 8 కూడా చదువుకోండి. పార్వతీ పరమేశ్వరుల్ని ఇద్దరిని సేవించుకున్న ఫలితం దక్కుతుంది. ఈశ్వరుణ్ణి ఆయన 8 నామాలతో అండ్ అమ్మవారి 8 నామాలతో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని పూజించిన తర్వాత 11వ ఉపచారం ధూపం. ఉంటే సాంబ్రాణి ధూపాన్ని వేయండి, లేదా అగరత్తులు వెలిగించి స్వామికి ఆ ధూపాన్ని చూపిస్తూ పార్వతీనాథాయ నమః ధూపమాగ్రాపయామి అని చెప్పుకోవాలి. తరువాత ఉపచారం దీపం. అంటే దీపాన్ని నమస్కరిస్తూ ఆ దీప జ్యోతే ఈశ్వరుడిగా భావించి తేజోరూపాయ నమః దీపం దర్శయామి అని చెప్పుకోవాలి. తరువాత ఉపచారం నైవేద్యం. మీరు నైవేద్యంగా ఏదైనా తయారు చేస్తే అది పెట్టుకోవచ్చు, లేదా కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ, లేదా అన్నానికి సరి సమానమైన నైవేద్యం ఏది అంటే పాలల్లో అంత పంచదార కొంచెం నెయ్యి వేసి నైవేద్యం పెట్టచ్చు. ఇవేవి కాకపోయినా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టచ్చు. ఏ నైవేద్యం అయితే పెట్టారో దాని మీద తమలపాకుతో లేదా పువ్వుతో నీళ్లు జల్లుతూ సత్యం త్వర్తేన పరిశించామి అని చెప్పుకోవాలి. తర్వాత ప్రసాదాన్ని స్వామి వైపు 5 సార్లు చూపిస్తూ చేత్తో ఈ 5 సార్లు ఏం చెప్పాలి అంటే ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఇలా చెప్పిన తర్వాత ఒక నీటి చుక్క స్వామికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టేస్తూ మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పాలి. అంటే స్వామి ఆరగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో మంచినీళ్ళు అందించడం అనమాట. తర్వాత మళ్ళీ నీటి చుక్క ఆయనకి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టి హస్తౌ ప్రక్షాళయామి అంటే తిన్న తర్వాత చేతులు కడుక్కోమని. మళ్ళీ నీటి చుక్క స్వామికి చూపించి అదే పళ్ళెంలో వదిలిపెట్టి పాదౌ ప్రక్షాళయామి అంటే కాళ్ళు కూడా కడుక్కోమని. మళ్ళీ నీటి చుక్క చూపించి పళ్ళెంలో వదిలిపెట్టి శుద్ధాచమనీయం సమర్పయామి అంటే మంచి నీరు కూడా తిన్న తర్వాత తాగడానికి ఇచ్చామని. ఇక్కడితో నైవేద్యం వరకు పూర్తయింది. ఈశ్వరుడికి నైవేద్యం తర్వాత తాంబూలం సమర్పించాలి. తాంబూలం అంటే ఎలా ఇస్తాం అంటే 2 తమలపాకులు పోక చెక్క పెట్టి పెట్టచ్చు, లేదా అరటిపళ్ళు కూడా కలిపి పెట్టచ్చు, లేదా మీ దగ్గర ఉంటే తమలపాకుల మీద సున్నం రాసి పోక చొక్క పెట్టి చిన్ని పచ్చకర్పూరం పెట్టి అక్కడ పెట్టచ్చు. ఇందులో ఏ ఒక్కటున్నా మనం పెట్టచ్చు, ఏమీ లేకపోయినా అక్షంతలు వేసినా చాలు. అలా తాంబూలం ఆయన దగ్గర పెడుతూ కాలాయ నమః తాంబూలం సమర్పయామి అని చెప్పుకోండి. ఇప్పుడు మన నైవేద్యం ఆరగించి తాంబూలం నోట్లో వేసుకున్న ఈశ్వరుడికి మనం నీరాజనం ఇవ్వాలి. కర్పూరం వెలిగించి సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనీసం 3 సార్లు స్వామికి హారతిని తిప్పండి. తర్వాత హారతి కర్పూరం ఉండే పళ్ళని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో పార్వతీ పరమేశ్వరులకు అలా అద్దాలి. ఇలా నీరాజనం ఇస్తున్నప్పుడు ఏం చదువుకోవాలి అంటే ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీసాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఇలా చదువుతూ హారతి ఇచ్చిన తర్వాత త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి అని చెప్పుకుని మళ్ళీ వెంటనే నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అంటే మనం ఇచ్చే హారతులు అవి అన్ని తీసుకున్న ఆయన అలిసిపోయాక ఆయనకి శుద్ధాచమనీయం అంటే మంచినీళ్ళు ఇచ్చామన్నమాట. కొని అప్పుడు మీ కళ్ళకి అద్దుకోండి. చివరిది మంత్ర పుష్పం. ఈ మంత్ర పుష్పానికి శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్తూ ఒక పుష్పాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచాలి. ఇక్కడితో 16 ఉపచారాలు పూర్తయ్యాయి. దీని తర్వాత మీకు కావాలి అంటే ప్రదక్షిణాలు చేసుకోవచ్చు, సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోవచ్చు.